ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు మరియు ఎన్డీఏ పార్టీకి చెందినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత కొద్ది రోజులుగా ఆదోనిలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి నేను ఊళ్ళో లేకపోయినా ఒక వీడియో ద్వారా నా యొక్క మనసులో మాట తెలియజేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్లీ రాజకీయం అంటేనే ప్రజా సంక్షేమం మరియు కార్యకర్తల సంక్షేమం, ఈ రెండు కళ్ళు లాంటివి. ఏ రాజకీయ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పోరాడినటువంటి కార్యకర్తలను, నాయకులను అధికారం వచ్చాక మర్చిపోకూడదు. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కమన్ గోల్ ఉంటాయి. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, అధికారం వచ్చింది కదా అని చెప్పి మన పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని వచ్చేవాళ్ళు ఉంటాయి, కమన్ గో ఉంటాయి. సో వీళ్ళని ఆహ్వానించినా కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది మన పార్టీ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు జెండా పట్టినటువంటి కార్యకర్తలను, నాయకులను. ఇది ఏ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి మనుగడ ఉంటుంది, అటువంటి వాళ్ళకి మనుగడ ఉంటుంది, లేకపోతే మనుగడ ఉండదు. ఎందుకంటే దీన్ని కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తుంటారు. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా తమకు చేసేటువంటి సంక్షేమం, అభివృద్ధితో పాటు నాయకుని తీరును కూడా గమనిస్తూ ఉంటారు. బట్ ఆదోని నియోజకవర్గంలో అంటే మన మధ్య సఖ్యత అనేది ఎప్పుడు సన్నగిలుతుందంటే మనకు స్వార్థం పెరిగినప్పుడు. అదే నాకు కావచ్చు, ఇంకోరికి కావచ్చు, నాదే నెగ్గాలనేటువంటి పంతం మనలో వచ్చినప్పుడు. సో పంతం ఎవరి మీద ఉండాలి? ఎన్డీఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు కానీ ఎవరి మీద పంతం ఉండాలి? పంతం వైసీపీ మీద ఉండాలి, మన పార్టీ నాయకుల మీద, మన పార్టీ కార్యకర్తల మీద కాదు. ఒకవేళ మనం ఆ పని చేస్తే అంతకంటే ద్రోహం ఏది ఉండదు. సరే, 3 పార్టీలు కార్యకర్తలు, నాయకుల సంఖ్య ఎక్కువ. సో ఇందులో తెలుగుదేశం పార్టీ 40 ఏండ్ల పైబడి చరిత్ర ఉన్నటువంటి పార్టీ. జనసేన పార్టీ గత 2019 నుంచి 24 వరకు వైసీపీ మీద అదే స్థాయిలో పోరాటం చేసినటువంటి పార్టీ. బీజేపీ పార్టీ ఈ కూటమిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినటువంటి బీజేపీ పార్టీ. సో ఈ మూడిట్లో సమన్వయం ఉండాలి కదా. ఆ సమన్వయం ఏర్పరచడానికి ప్రయత్నించాల్సింది ఎవరు? నాయకులే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావచ్చు ఇన్ఛార్జ్గా, మీనాక్షి నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా, పార్సారథి గారు ఎమ్మెల్యే గారు కావచ్చు. సో దీనికోసం ఎన్ని చర్చలు జరిపినా ఎందుకు విఫలమవుతున్నాయి? ఫైనల్గా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవి? మన పంతాలకు ఎవరు బలి అవుతున్నారు? నిన్న జరిగినటువంటి కుప్పగల సంఘటన చాలా బాధేసింది. ఎందుకంటే వైసీపీ పార్టీ నుంచి బీజేపీలో చేరినటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళ మీద ఒక చిన్న నీటి గొడవలో ఈరోజు దాడి చేయడం అనేది ఇది కూటమి పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు తలదించుకునే విషయం. ఇది వాస్తవము. ఎందుకంటే మన పార్టీ నాయకుల మధ్య ఏదో ఉంది, అలిగినారు, కొట్లాడుకున్నారంటే దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ అండ్ వీ ఫాట్ అగెనెస్ట్ వైసీపీ. కానీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఉంటే, మనం దాన్ని సమర్థిస్తూ ఉంటే మనది ఒక రాజకీయమేనా? ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు
బాధ్యత ఎవరు తీసుకోవాలి? చిత్తశుద్ధితో నిజాయితీగా ఆలోచించాలి. తప్పు తప్పు అని చెప్పాలి. నేను చెప్పేది ఒకటే, వైసీపీ పార్టీ నుంచి బీజేపీలో కానీ తెలుగుదేశంలో కానీ జనసేనలో ఇంకెవరు చేరలే. ఒకవేళ ఎవరు చేరినా కూడా వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఊకే ఏదో ఈరోజు టైంపాస్గా వచ్చి ఒక 3 సంవత్సరాలు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో లేనా అక్కడ పోయి మా పబ్బం గడుపుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి మీరేదో లబ్ధి పొందాలనుకుంటే కుదరదు. కానీ ఆదంలో ఇదే జరుగుతూ ఉంది. నేనేం అందరిని అనట్లే. వైసీపీ నుంచి చేరిన వాళ్ళు కొంతమంది వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారు. అండ్ వాళ్ళకి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టినారు, మాట్లాడగలిగినారు. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే. కానీ కొంతమంది వచ్చినారు, వచ్చి ఊకే మౌనంగా ఉండిపోతున్నారు. మళ్ళీ దాన్ని గమనించాల్సినటువంటి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? ఏ నాయకుడైతే చేర్పించుకుంటాడో ఆయన మీద ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పరసారథి గారు చేర్పించుకుని ఉంటే పరసారథి గారి మీద ఉంటుంది, మీనాక్షి నాయుడు గారు చేర్పించుకుని ఉంటే మీనాక్షి నాయుడు గారి మీద ఉంటుంది, మల్లప్ప చేర్పించుకుని ఉంటే మల్లప్ప మీద ఉంటుంది కదా. ఇంకా మన 3 పార్టీల్లో కావాల్సినంత నాయకులు కార్యకర్తలు ఉన్నప్పుడు ఇంకా మనం వాళ్ళని వీళ్ళని చేర్చుకునే అవసరం ఏముంది? మన మీద కాలు దూవినోళ్ళు, మనల్ని అవమానించినటువంటి నాయకులకు జేజేలు కొట్టినోళ్ళు, వాళ్ళు గెలవడానికి మమ్మల్ని శతవిధాలు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు ఈరోజు వచ్చి అట్లా చేరిపోతూ ఉంటే చేరని వద్దని లేదు. ఎందుకంటే నేను కూడా జనసేన పార్టీ ఎప్పుడు ఇంకో పార్టీ విషయంలో జోక్యం చేసుకోదు. మీ పార్టీ పాలసీలు మీవి, నా పార్టీ పాలసీ నాది. ఎవరి పార్టీ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోవాలనుకుంటారు. దిస్ ఈజ్ క్వైట్ కామన్. బట్ చేరినటువంటి వ్యక్తుల సిన్సియారిటీని కూడా పరీక్షించాలి కదా. ఇప్పుడు ఇబ్బంది అక్కడే వస్తూ ఉంది. చేరినటువంటి వాడు ఏదో బలమైనోడు, ఏదో ఇతను ఏదో పొడి చేస్తాడని చెప్పి మనకి సర్వాధికారాలు ఇచ్చేస్తే ఇలాంటివే సంఘటనలు జరిగేది. మన కుటుంబ నాయకుల మీదే వాళ్ళు టార్గెట్ చేస్తారు. నేను ఎన్నోసార్లు కూడా చెప్పిన, మన ఐక్యతను దెబ్బతీయడానికి చాలా కుట్రలు జరుగుతూ ఉంటాయి. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేయాలి. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 ఏళ్ళు ఈ ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలని కోరుకుంటున్నారో ఆదోని నియోజకవర్గంలో కూడా మనం అదే కోరుకోవాలి. అది కోరుకోవాలంటే, అలా ఉండాలి అంటే నాయకులకు నేను చెప్పేది ఒకటే, అది పార్థసారథి గారు కానీ మీనాక్షి నాయుడు గారు కానీ నాతో సహా ఇది వర్తిస్తుంది. అందరు నాయకులకు చెప్పేది ఒకటే, మనము మన మీద అలిగి, మన ఎన్డీఏ పార్టీల కార్యకర్తల నాయకుల మీద అలిగి మనం మన వాళ్ళకి ఏమీ చేయకపోగా, సో మనం మన వాళ్ళని శత్రువులుగా చూస్తూ వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తున్నామనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా కానీ ఎన్డీఏ పార్టీ లైన్ ఒకటే, ప్రత్యర్థిని ఓడించాలి. ప్రత్యర్థి ఎవరు? వైఎస్ఆర్సీపీ. ఏ నాయకుని తీరు కూడా వైఎస్ఆర్సీపీకి లబ్ధి చేకూరేటువంటి తీరు ఉండకూడదు. ఏ నాయకుని తీరు కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పార్టీ నాయకుల్ని బహిరంగంగా అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఊతమిస్తున్నాం మనం. ఇందులో ఎవరు చేస్తున్నారో ఏం లేదనేది ప్రజలకు అందరికి తెలుసు, అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు తెలుసు. ఎందుకు జనసేన పార్టీ మౌనంగా ఉంటా ఉంది? చాలాసార్లు నన్ను అడుగుతారు, ఎందుకన్నా నువ్వు మౌనంగా ఉన్నావు? చూద్దాం రాజకీయం. ఎందుకంటే స్వార్థంతో ఆలోచించినప్పుడు డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి. నిస్వార్థంగా ఒకరికొకరు త్యాగం చేసుకుంటే ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. కానీ జనసేన పార్టీ ఖచ్చితంగా ఏ త్యాగానికైనా సిద్ధం. ఎన్డీఏ బాగుండాలి, వైఎస్ఆర్సీపీ ఓడాలి అని అన్నప్పుడు జనసేన పార్టీ ఏ త్యాగానికైనా సిద్ధం. నేను ఎన్నోసార్లు కూడా చెప్పిన, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం కూడా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని తూచా తప్పకుండా జనసేన పార్టీ పాటిస్తున్నాం.
ఇది వాస్తవం. మేమెవరు కూడా మా నాయకుల గురించి మేము ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఇవ్వబోము కూడా. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్, ఏదైనా ఉంటే పబ్లిక్ ఇబ్బంది జరిగితే మేము ఖచ్చితంగా దాని గురించి చెబుతాం, ఈ రకమైన ఇబ్బంది ఉంది అండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఈజ్ ద సుప్రీం ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఎన్డీఏ పార్టీస్లో ఎక్కడైతే తెలుగుదేశం గెలిచిందో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే సుప్రీం, ఎక్కడైతే జనసేన గెలిచిందో అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యేలే సుప్రీం, ఎక్కడైతే బీజేపీ గెలిచిందో సుప్రీం. ఇది రూల్ ఒకటే. మనం ఎంత అనుకున్నా ఏమనుకున్నా దిస్ ఈస్ ద రూల్. మనం ఏమున్నా ఈరోజు పార్థసారథి గారికి చెప్పి ఇది చేయండి అని చెప్పి ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకునేలో, ఇంకోటి తీసుకునేలో ఆ సమస్యను పరిష్కరించే దిశగానే వెళ్ళాలి. లేదా మన పార్టీ అధ్యక్షులకు మనం వెళ్ళి కలిసొచ్చు, చెప్పొచ్చు, అది వేరే. ఫైనల్లీ ఏముంటుందంటే పార్థసారథి ఎమ్మెల్యే అంటే ఒక పవర్ సెంటర్, ఇది వాస్తవం. సో మనం ఏమున్నా సఖ్యతతో మాట్లాడి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకోకుండా మన ప్రయాణం కొనసాగాలి. దీంట్లో నేను చెప్పాను కదా, నాకు స్వార్థం పెరిగిపోతేనే ఈ అలయన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. సో కుప్పగల్లో జరిగినటువంటి సంఘటన మీద నేను చెప్పాలనుకుంటున్నా. ఆయన ఎవరు, నాగిరెడ్డి గారికి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి మీరు పద్ధతిగా ఉండాలి. ఇది అలయన్స్. ఇది మీరు అనుకోవచ్చు మీరు బీజేపీలో చేరాము, సో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కొట్టామని. అది నీటి విషయంలో. దీన్ని జనసేన పార్టీ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. నాకు పార్టీకి జరిగేటువంటి లాభ నష్టాల గురించి నేను ఆలోచించను. బట్ ఆయనకే కాదు, వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్ళకి, టీడీపీలో చేరిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే, వచ్చినారు పద్ధతిగా ఉండండి. వచ్చి ఇక్కడ మా కూటమి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని డామినేట్ చేయాలంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే ఆహ్వానించిన వాళ్ళు కూడా చెప్పండి. అది పార్థసారథి గారు కూడా దీనికి ఇనిషియేటివ్ తీసుకొని చెప్పాలి వాళ్ళకి, నాగిరెడ్డి వాళ్ళకి. సో ఎక్కడ ఏ తప్పున్నా 100% తెలియజేయాలి. మనం ఏం సంకేతం ఇస్తున్నాం? వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేస్తే మనం వాట్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద ఇండియా పార్టీ అలయన్స్? సో ఆదోని నియోజకవర్గంలో కూడా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇండియా పార్టీల మీద, అండ్ ఈ గవర్నెన్స్ మీద, ఈ రూలింగ్ మీద. అండ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పటికైనా స్పెసిఫిక్గా చెప్పేస్తున్నా. నేను ఈరోజు పార్థసారథి గారికి, మీనాక్షి నాయుడు గారికి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీలో అనిశ్చితి ఉన్నంత వరకు ఈ డిస్టర్బెన్స్ కంటిన్యూ అయితేనే ఉంటాయి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, అలయన్స్ బాగుండాలంటే మేము ఏ త్యాగానికైనా సిద్ధం. అది ఆల్రెడీ వీఆర్ ప్రూవింగ్ దట్. నాకు తెలుసు మీనాక్షి నాయుడు గారు కూడా సౌమ్యులు, భూపాల్ చౌదరి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడతా, అండ్ పార్థసారథి గారితో కూడా రెగ్యులర్ మాట్లాడతా. ఒపీనియన్స్లో డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక కంక్లూజన్కి రావాలి. తప్పదు ఇది. ఇంకా మనం సీట్ల విషయంలో కంక్లూజన్కి వచ్చాం కదా, ఎలక్షన్ బిఫోర్ సీట్ల విషయంలో కంక్లూజన్కి వచ్చాం కదా. ఒపీనియన్స్ డిఫరెంట్ ఉన్నా కూడా వచ్చామా లేదా? ఎక్కడో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలి, అప్పుడు కార్యకర్తలు, నాయకులు బాగుంటారు. నాకు తెలుసు 3 పార్టీల కార్యకర్తల, నాయకుల సంఖ్య ఎక్కువ కాబట్టి అందరికి న్యాయం చేయలేము మనం. కానీ ఎంతమందికి న్యాయం చేసినా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది బహిర్గతం చేయకోకుండా మన మధ్యలో మనం మాట్లాడుతూ, మన మధ్యలో మనం ఒక చర్చ జరుపుకుంటూ ముందుకెళ్ళాలి. లేకపోతే అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటారు? వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ తీసుకుంటే ఏం జరుగుతుంది చూసాం కదా 2019 నుంచి 24 వరకు. ఎన్నో అవమానాలు అందరూ భరించాం కదా.
వ్యక్తిగతంగా అన్నారు, ఫ్యామిలీలను అన్నారు, అలవాట్లు తీసుకొని వచ్చి ఫేస్బుక్లో పోస్టులు చేశారు. ఇప్పుడు మల్లప్పకి అన్యాయం జరిగితే అందరికి జరిగినట్లు కదా, కూటమి నాయకులకి అందరికీ. పరసర్తి గారికి అన్యాయం జరిగితే కూటమి నాయకులకి అందరికీ అన్యాయం జరిగినట్లు కదా. మీనాక్షి నాయుడు గారికి అన్యాయం జరిగితే అందరికీ అన్యాయం జరిగినట్లు కదా. సరే, అప్పుడు అలయన్స్లో లేమనుకోండి, ఇప్పుడు ఉన్నాం కదా. ఏ కార్యకర్త గారి అన్యాయం జరిగినా ఇది మనది, ఇది మన కూటమిది అని భావించాలి. అది కూటమి ధర్మం. మన పార్టీ వాడు కాదులే, వాడినెవడో చేసినాడులే అని చెప్పి మనం ప్రత్యర్థులను ఎప్పుడు ప్రోత్సహించకూడదు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఒకటే, ఎవ్వరు కూడా, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎన్డీఏ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ. ప్రతి క్షణం కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైసీపీని ఓడగొట్టడానికి, మళ్ళీ 2029లో కూటమిని గెలిపించడానికి ఏ కష్టానికైనా ముందడుగు వేయాలి, ఏ త్యాగానికైనా ముందడుగు వేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆ కార్యకర్తల్ని దిశానిర్దేశం చేయాల్సినటువంటి వాళ్ళు నాయకులు. దయచేసి చెప్తున్నా, రిక్వెస్ట్ పార్థసారథి గారికి, మీనాక్షి నాయుడు గారికి నా రిక్వెస్ట్. అండ్ వైసీపీ నుంచి ఎవరైతే బీజేపీలో, ఎవరైతే టీడీపీలో, సరే జనసేనలో ఇంకా చేరలే, రేపొద్దున ఎవరిని చేరాలనుకునే వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడానికి మాత్రం రావద్దండి. ఇక్కడికి వచ్చి ఏదో షార్ట్కట్లో వచ్చి లబ్ధి పొందడానికి మాత్రం రావద్దండి. నేను కూడా, ఎందుకంటే చాలాసార్లు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంకొక పార్టీ పాలసీ మ్యాటర్లో నేను వెళ్ళలేను, ఆ పార్టీ పాలసీ మ్యాటర్లోకి దూరి నేను మాట్లాడలేను. బీజేపీ పార్టీలు ఎందుకు వైసీపీ వాళ్ళు చేర్పించుకుంటున్నారంటే అది వాళ్ళ పార్టీ బలోపేతం కోసం చేర్పించుకుంటున్నారు. ఎందుకు ఇంకో పార్టీలో చేర్పించుకుంటున్నారంటే వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకునేటువంటి బాధ్యత ఆయా నాయకుల మీద ఉంది కాబట్టి వాళ్ళు చేర్చుకుంటున్నారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి చేర్పించుకున్న వాళ్ళ చిత్తశుద్ధిని కూడా మీరు గమనించాలా. ఊకేదో టైంపాస్కి వచ్చి మేము ఆ నాయకుడిని ఏమనము, అసలు మాకు అక్కడ ఏం అన్యాయం జరిగిందో కూడా చెప్పుకోకుండా ఊక వచ్చి పార్టీ కండువా చేసుకుంటామంటే ఏంది ఇది ఎక్కడ రాజకీయం? వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా, అక్కడ జరిగినటువంటి అన్యాయం ప్రజలకు జరిగిందా, మీకు జరిగిందా, ఏదో ఒకటి చెప్పాలి కదా. కానీ అట్లా కొంతమంది ఉన్నారు. అట్లా వెళ్ళిపుచ్చేవాళ్ళు ఈరోజు బహిర్గతమైన వాళ్ళు నాకు తెలిసి 2-3 కనపడుతున్నారు. మిగతా వాళ్ళంతా లేదే, ఊకే వస్తున్నారు, ఒక టైంపాస్, ఏం పనులు కావాలో అవి చక్కదిద్దుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఈరోజు వచ్చారు, రేపు వెళ్ళిపోతారు. ఇంకా వీలైతే కూటమిలో ఏదో డిస్టర్బెన్స్ తెచ్చి ఇక ఇటువంటి గొడవలు క్రియేట్ చేసి. సో నేను ఎక్కడ కూడా తెలియజేసేది ఒకటే, వైసీపీ నుంచి వచ్చి చేరిన వాళ్లకు మీరు కూటమి నాయకులు, కార్యకర్తలు గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. ఈరోజు వచ్చి ఇక్కడ పెత్తనం చలాయిస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకో కూర్చునే పరిస్థితుల్లో లేరు. నాయకులకు కూడా చెప్తా ఉన్నా నేను, మీరు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తామంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. సరే, నేను ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు, మనకంటూ ఒక టైం ఉంటుంది, మనకంటూ ఒక రోజు వస్తుంది. ఇదే ఆశతోనే రాజకీయం చేసేది ఎవడైనా కానీ. చేయొద్దండి. వైసీపీతో అంటగాగే పని, వైసీపీని బలోపేతం చేసే పని, కూటమి కార్యకర్తల నాయకులకు ద్రోహం చేసే పని ఎవడు చేయకూడదు. ఇంతే, ఇదే రాజకీయం. వీళ్ళ ద్వారా ప్రజలకు వీలైతే సేవ చేయించండి, లేకపోతే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండండి, కార్యకర్తల పట్ల బాధ్యతాయుతంగా ఉండండి. ఇదే రాజకీయం. అండ్ ఫైనల్లీ, the relationship between people and the NDA parties should be like fish and water. It should not be like fish and fishermen. In the same way, the relationship among cadre of NDA parties should be like fish and water. It should not be like fish and fishermen. ఏదో 1990s విన్నటువంటి డైలాగ్ షూట్ అవుతుందని చెప్పాను. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. అందరూ అన్నట్లే నేను అంట, నాకేం సాయిప్రసాద్ రెడ్డి గారితో నాకేం శత్రుత్వం లేదు, నాకేం వైసీపీ పార్టీ నాయకులతో శత్రుత్వం లేదు. సిద్ధాంతాల పరంగా
నాది జనసేన పార్టీ, వాళ్ళది వైసీపీ పార్టీ. నా ప్రత్యర్థి వైసీపీ. సో ఎన్డీఏ పార్టీస్ అందరూ భావించాల్సింది అలాగే. మన ప్రత్యర్థి వైసీపీ. మనం పొద్దున్నేసే మనోళ్ళని అనుకొని పొద్దున్నేసే మనోళ్ళని టార్గెట్ చేస్తూ మనం మన ప్రత్యర్థుల్ని సంతోషపెడుతున్నాం. తప్పు. ఇది ముమ్మాటికి తప్పు. అందుకే చిరంజీవి గారు ఒకసారి అన్నారు ఏదో ఒక మీటింగ్లో, మంచి మైక్లో చెప్పాలి, చెడు ఉంటే చెవిలో చెప్పుకోవాలి. ఇదే పాటించాలి. ఇదే రాజకీయం. మనం మన కూటమి పట్ల మన కూటమి ధర్మాన్ని పాటించాలి. సో నిన్న కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి అసహనం వ్యక్తం చేస్తున్నారు కుప్పగల్ సంఘటన మీద. సో నా రిక్వెస్ట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు, ప్లీజ్ 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 స్టాండ్ ఫర్ అలయన్స్ పార్టీ యాక్టివిస్ట్స్. అండ్ మీనాక్షి నాయుడు అన్న, ప్లీజ్ ఎక్కడో ఒక దగ్గర చర్చను కొలిక్కి తీసుకొని వచ్చి ఆరోగ్యకరంగా ఈ కూటమి ముందుకు వెళ్ళేటట్లు మీరు కూడా దయచేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు అనుభవస్తులు, మీ మాట ఎవరు కాదనే ప్రసక్తిలో లేరు. ఇది సేమ్ వే ఎమ్మెల్యే గారు, ఆయన పార్థసారథి గారు ఎమ్మెల్యే కాబట్టి. సో మీరు దయచేసి చెప్తున్నా, ప్లీజ్ నా రిక్వెస్ట్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇవి చూడలేకపోతున్నాం మనం రోజు. మనం ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం. మనం చివరికి అదే అవస్థలు, అధికారం వచ్చినా కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సినటువంటి పరిస్థితి. వెరీ సాడ్. అనుకోలే మనం. అంటే మనసులు ఇంత, అంటే మనసులు అధికారం వచ్చాక ఇంత ఇరుకైపోతాయని అనుకోలే నేను. ఎందుకో ఈరోజు ఓపెన్గా అన్ని విషయాలు తెలియజేయాలని ఉంది. అండ్ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ఒకటే భరోసాని ఇస్తున్నా. అండ్ ఎన్డీఏ విల్ స్టాండ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆదోని, షూర్, నో డౌట్ అబౌట్ దట్. అండ్ నా ప్రజలకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది అంటే విభజించబడినటువంటి రాష్ట్రం కాబట్టి ఎన్నో డెవలప్మెంట్ ఛాలెంజెస్గా ఉన్నాయి ఈరోజు ఇండియా పార్టీ ముందర. లైక్ అమరావతి నుంచి మొదలు పెట్టుకొని ఆదోని వరకు. సో వీటినన్నిటినీ సరిదిద్దేటువంటి క్రమంలో కాస్త ఈ 2 years కూడా అక్కడికి డెవలప్మెంట్ జరిగింది, బట్ నాట్ అప్ టు ద లెవెల్. బట్ స్టిల్ దేర్ ఆర్ 3 years. అండ్ డెఫినెట్లీ ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో డెవలప్మెంట్ విషయంలో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. దాంట్లో జనసేన పార్టీ కూడా క్రియాశీలకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, విల్ లవ్ యూ. అండ్ ఆదోనే మా శ్వాస. ఎక్కడున్నా మా గుండె చప్పుడు ఆదోనే. ఆదోని నియోజకవర్గ ప్రజల సంతోషాన్నే మేము కోరుకునేది. అండ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాకు ఆదోని నియోజకవర్గ ప్రజలను మాత్రం చేయి ప్రసక్తే ఉండదు. సో నా గురించి కూడా కొంతమంది వచ్చి వాళ్ళ స్వార్థానికి కొన్ని రూమర్లు పుట్టించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ పీపుల్ నో అబౌట్ మీ. ప్రజలకు నా గురించి పూర్తిగా తెలుసు, నేనేంటో, నా చిత్తశుద్ధి ఏంటనేది. సో దయచేసి అటువంటి కుట్రలకు పాల్పడేవాళ్ళు, నా మీద వదంతులు సృష్టించేవాళ్ళు దయచేసి మీరు మానుకోండి. నియర్లీ ఓవర్ అండ్ అబౌట్ 25 years ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ నాది. సెల్ఫ్లెస్ సర్వీస్, నోట్ దిస్ పాయింట్. నన్ను టార్గెట్ చేస్తున్నటువంటి కొంతమందికి ప్లీజ్
థ్యాంక్ యూ వెరీ మచ్.